ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి 10th క్లాస్ మీద వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ అండ్ అప్లికేషన్ ఫీజు లేదు, అండ్ ఏజ్ లిమిట్ కూడా మనం చూసాం ప్రీవియస్ వీడియోలో మనం చూడటం జరిగింది. సో ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాం. అండ్ మెయిన్ ఏంటంటే ఇలా కోస్ట్ గార్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆపర్చునిటీస్లోకి క్లిక్ చేయండి. ఆపర్చునిటీస్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెనింగ్ ఆన్లైన్ డేట్ వచ్చేసరికి ఈ రోజు నుంచే 30th November 2020 స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 7 December 2020 అప్ టు 5 o'clock వరకు. లింక్ ఆఫ్ ప్రింటింగ్ ఈ అడ్మిట్ కార్డ్స్, మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 19th December నుంచి 25 December వరకు, డిసెంబర్ లోపు అంటే ఈ 6 daysలో మీరు హాల్ టికెట్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలామందికి ఉపయోగపడుతుంది అప్లై చేసే వాళ్ళకి. అండ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి విశాఖపట్నం ఉంది. సో విశాఖపట్నం క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఒకసారి సబ్మిట్ చేసినట్లయితే ఎడిట్ చేయటం కుదరదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయండి. అలాగే సర్వర్ అనేది కంప్లీట్గా వర్క్ అవుతుందని గ్యారంటీ అయితే లేదు. మేబీ 1 or 2 December 1 లేదా December 2కి సర్వర్ అనేది క్లోజ్ అయిపోవచ్చు. సో అందరూ కూడా త్వరగా అప్లై చేయండి. ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ సర్వర్ ఇన్ని అప్లికేషన్స్ క్లోజ్ వెంటనే ఇంకా మీరు ఓపెన్ చేసినా సరే అవ్వదు. మీరు చాలా వెయిట్ చేసినా కూడా సర్వర్ అనేది వర్క్ చేయడం జరగదు. అండ్ ముందుగా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది 10 to 40 KB బిలో ఉండేటట్టుగా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది చూసుకోండి. అండ్ 200 DPI ఉండేటట్టుగా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 10th ఎంట్రీ 01/2021 బ్యాచ్, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే డొమెస్టిక్ బ్రాంచ్ అని క్లిక్ చేసి ఇక్కడ అది ఒకటే వస్తుంది, అగ్రీ అని క్లిక్ చేయండి. అండ్ ఇలా అగ్రీ అని క్లిక్ చేస్తే హ్యావ్ యూ సెలెక్టెడ్ కరెక్ట్ పోస్ట్ ఫర్ అప్లయింగ్ అంటే ఓకే అని క్లిక్ చేయండి. అండ్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీ ప్లీజ్ విజిట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిఫోర్ క్లికింగ్ సబ్మిట్ వెరిఫై యువర్ పర్టికులర్ వెదర్ యూ హ్యావ్ ఫిల్డ్ కరెక్ట్లీ. వన్స్ ఒకసారి మీరు రాంగ్ చేస్తే సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేయడానికి కుదరదు. సో జాగ్రత్తగా క్లియర్గా అప్లై చేయండి. క్యాండిడేట్ నేమ్ వచ్చేసరికి మీ నేమ్, ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇచ్చారు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ పరంగా ఫస్ట్ నేమ్ మీకు ఏది ఉంటే అదే ఇక్కడ ఫస్ట్ నేమ్ రాయండి. ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్. ఒక 4 names ఉంటే ఇక్కడ మిడిల్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ 2 names మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫాదర్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా. ఈమెయిల్ ఐడి మీరు ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి పర్టికులర్గా, ఎందుకంటే ఈ ఈమెయిల్ ఐడికి మీకు లింక్ అనేది రావటం జరుగుతుంది. ఈమెయిల్ ఐడి యాక్టివేషన్ ఉన్న ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 1/4/1919 నుంచి 31/3/2003 వరకు అని. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారు కాబట్టి ఈ మధ్య ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ యాడ్ చేస్తే మీరు సర్టిఫికేట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ యాడ్ చేస్తుంటే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండటం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ మార్షల్ స్టేటస్ ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్, మ్యారీడ్కి ఎలిజిబిలిటీ అనేది లేదు. అండ్ జెండర్ వచ్చేసరికి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డూ యూ నో స్విమ్మింగ్ అనేది వచ్చా రాదా అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ యాడ్ చేయండి. అండ్ ఫాదర్ డిఫెన్స్లో సర్వింగ్ చేస్తే ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఎంటర్ చేయండి. అండ్ సర్వీసింగ్ ఒకవేళ ఎస్ అయితే ఎందులో సర్వీస్ చేశారు, కోస్ట్ గార్డ్, నేవీయా, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చూసుకోండి. అండ్ పర్మనెంట్ అడ్రస్ మీరు ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉందో ఆ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి.
అండ్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసరికి పర్టికులర్గా మీ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్ చాయిస్ వచ్చేసరికి ఇక్కడ టోటల్గా మీరు దగ్గరలో ఉన్న విశాఖపట్నం చాయిస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ని యాడ్ చేయండి. అండ్ 10th క్లాస్ పాస్డ్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారో సర్టిఫికేట్ నెంబర్ అండ్ యూనివర్సిటీ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంటే 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఒకవేళ పాయింట్స్లో ఉంటే మీరు 10 పాయింట్స్కి ఇన్ని పాయింట్స్ అని మీరు యాడ్ చేయవచ్చు. సో సిజిపి ఇక్కడ ఇచ్చారు చూసారా, ఫర్ గ్రేడింగ్ సిస్టమ్ కన్వర్ట్ సిజిపిఏ టు పర్సంటేజ్ దెన్ ఎంటర్ పర్సంటేజ్ ఇంటూ అగ్రిగేట్ అండ్ పర్సంటేజ్ కాలం. మీరు సిజిపిఏలో ఉంటే పర్సంటేజ్ కాలంలో మీరు ఎంటర్ చేసుకోవచ్చు, అంటే కన్వర్ట్ చేసి చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, లేదంటే మీరు ఓన్లీ 10th సరిపోతుంది. అండ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 10 to 40 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా 10 to 30 KB ఉండాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఇంకా సర్వీస్ టైప్ మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ ప్లేస్, మీరు ఎక్కడ ఏ ప్లేస్లో నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్లో మీరు నేమ్ రాయాలి. అండ్ క్యాప్చీ కోడ్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా సబ్మిట్ అయిపోయి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. అలాగే మీ కింద ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. సో ఆ ప్రింట్ అప్లికేషన్ మీరు ప్రింట్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అది మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఈ 7th మీకు లాస్ట్ డేట్ అయితే 19th నుంచే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మేము వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది. ఆ వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.